కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అమలు చేసి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని పిలుపునివ్వడం అన్యాయమని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పాఠశాలల 10 గంటల అనంతరం నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ ఎన్ఈపీ అమలు ద్వారా పాఠశాలల విద్యారంగం సర్వనాశనమైందన్నారు. దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని, పాఠశాలలను విలీనం చేశారని, 3, 4, 5 తరగతులను మెర్జ్ చేశారని, 3, 4, 5 తరగతులను హైస్కూల్లో విలీనం చేయడంతో లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 117, 172ను అమలు చేసిన తర్వాతే పాఠశాల విద్య నాశనమైందన్నారు. హైస్కూల్, ప్రైవేటు స్కూల్స్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలను ప్రవేశపెట్టి జీవో 117ను రద్దు చేయాలని ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ అనుబంధ ప్రభుత్వ స్కూల్ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమాలు చేయమని పిలిపించింది. కానీ అదే ఎన్ఈపీ అమలు పేరుతో ఈ రాష్ట్రంలో పాఠశాల విద్యారంగం పూర్తిగా సర్వనాశనమైంది. దాదాపుగా 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి తగ్గిపోయారు. పాఠశాల విలీనాన్ని చేశారు. 3, 4 తరగతులని హై స్కూల్లోని ఇంప్లిమెంట్ చేశారు. దాని మూలంగా విద్యార్థులందరూ డ్రాప్అవుట్ అయ్యే ప్రమాదం వచ్చారు. అదే రకంగా ప్రభుత్వ పాఠశాలలో హై స్కూల్లోని 3, 4 తరగతుల విద్యార్థులు సబ్జెక్ట్ టీచర్లు పాఠాలు చెప్పిన విధానంలోని వాళ్ళకి అలవాటు లేక ప్రైవేట్ పాఠశాలకి తరలిపోయారు ఎక్కువ మంది. అదే రకంగా ఈ రాష్ట్రంలో జీవో 117, మెమో 172 అమలు చేసిన తర్వాత పాఠశాల విద్యారంగం మీద నమ్మకం లేకుండా పోయింది. ప్రభుత్వం పనిగట్టుకొని 6 రకాల పాఠశాలలు అని చెప్పి ఈ విద్యారంగాన్ని నాశనం